హలో అందరికీ వెల్కమ్ టు ఓ మగువా. చాలా ఫ్రాడ్ అండ్ ఫేక్ జరుగుతుందండి. మాకు వచ్చేసి మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఒక 10-15 డేస్ నుంచి ఇట్లా అవుతా ఉందన్నమాట. డైరెక్ట్ వాట్సాప్లో ఎవరో మెసేజ్ చేసి లేకపోతే ఏదో యాడ్ రన్ చేస్తున్నారు వాట్సాప్ పైన. 350కే దివాళీ ఆఫర్లో శారీస్ వస్తున్నాయని చెప్పేసి ఉన్న మా కలెక్షన్ అన్నీ కూడా పెడుతున్నారు. డీపీ కూడా నాది పెట్టుకుంటున్నారు. మొత్తం నా వీడియోస్ నా ఫొటోస్ యూజ్ చేసేసి ఉన్న కలెక్షన్ అంతా కూడా 350-400 అలా పెడుతున్నారు. ఫోటో నాది ఉన్నంత మాత్రాన నేను కాదు, అక్క మీ మీద నమ్మకంతో మేము బుక్ చేసుకున్నాము అంటే మీరు నా పేజ్కి వచ్చి బుక్ చేసుకోండి. నా మీద నమ్మకంతో మీకు క్వాలిటీ ఎక్కడుంది అవన్నీ ఏం అవసరం లేదు. 300కి 350కి చీర వస్తుంది అనగానే నమ్మేసి పేమెంట్లు చేసేసి అది మేమేనా కాదా అని చూసుకోకుండా పేమెంట్లు చేసి తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మా దగ్గరకు వచ్చేసి మాకు మెసేజ్ చేస్తున్నారు. మీకు అంత తెలివి ఉంది, మా దగ్గరకు వచ్చి మెసేజ్ చేసే అంత ఐడియా ఉంది, వెబ్సైట్కి వెళ్ళేంత ఐడియా ఉంది, అట్లాంటప్పుడు ఆ వీడియో మాదో కాదో అని చెక్ చేసుకోరండి. 250 పేమెంట్ చేసి మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ 200 అంట, డెలివరీ ఛార్జెస్, షిప్పింగ్ వేరు మళ్ళీ డెలివరీ ఛార్జెస్ వేరు. మా ఆయన పేరుతో ఒక ఐడి కార్డు కూడా ప్రిపేర్ చేసుకున్నారు. సుధాకర్ రెడ్డి, సంజీవ సుధాకర్ రెడ్డి అంట. నేను అన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను. మేము అసలు మాన్యువల్గా ఒక్క పేమెంట్ కూడా తీసుకోవట్లేదు. ఓన్లీ వెబ్సైట్ ఆర్డర్స్ మాత్రమే తీసుకుంటున్నాము. ప్రతిసారి నేను వీడియోలో మొత్తుకొని చెప్తున్నాను, నేను వాట్సాప్లో మెసేజెస్ యాక్సెప్ట్ చేయట్లేదు, మేము అసలు మెసేజెస్ రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి. ఓన్లీ మా కస్టమర్స్కి వెబ్సైట్లో ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మేము రిప్లై ఇస్తాము. ఏదైనా డ్యామేజ్ ఉన్నా, ఏదైనా ఇష్యూ ఉన్నా వాళ్ళకి మాత్రమే వెబ్సైట్లో వెళ్ళి వెబ్సైట్లో వాట్సాప్ అని ఉంటుంది అనమాట. పైనే కనిపిస్తుంది మీకు, అక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీరు మా వాట్సాప్కి రావచ్చు తప్ప మాన్యువల్గా మా పాత నెంబర్ కూడా పనిచేయట్లేదు. మేము ఎవ్వరికి రిప్లైస్ ఇవ్వట్లేదు. మీరు రిప్లైస్ ఇవ్వకపోతే కూడా ఫీల్ అవుతారని చాలా సార్లు చెప్పాను. మా వాట్సాప్ బ్లాక్ అవుతుంది, మేము ఎస్పెషల్లీ వెబ్సైట్ లాంచ్ చేసింది కూడా మా వాట్సాప్ బ్లాక్ అవుతుంది అని చెప్పేసి. మెసేజ్ చేసే వాళ్ళు ఇప్పుడు ఒక్కళ్ళు వస్తారు, రేపు ఇంకొక 10 మంది వస్తారు. ఒక ఆమె నిన్న పెద్ద కమెంట్ చేసింది. ఆ కమెంట్ కూడా నేను మీకు డిస్ప్లే పైన వేస్తాను. బూతులు తిడుతూ ఎవరికి పేమెంట్ చేస్తున్నాము, వాళ్ళది ఏం పేరు వస్తుంది, అసలు వాళ్ళ ఛానల్ ఏంటి, అవన్నీ లేకుండా మా దాంట్లో ఎట్లాంటి షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు. శారీస్ కూడా 350కి మా దగ్గర ఏ శారీ లేదు. ఎంత ఆఫర్ ఉన్నా 150-200 తగ్గుతుంది తప్ప మీకు సగానికి తక్కువ ప్రైస్కి ఇంకా ఏ శారీస్ ఎవ్వరు ఇవ్వరు. నాదైతే నాది అని చెప్పగలను, కానీ నాది కాదు అని ప్రతిసారి నేను వీడియో చేయలేను. చాలాసార్లు చెప్పాను, ఇప్పటికే చాలా ఫేక్ పేజెస్ అయ్యాయి అని చెప్పేసి. నేను ఇట్లా ఫ్రాడ్ చేస్తున్న వాళ్ళది నంబర్ కూడా మెన్షన్ చేస్తాను, మీకు వీలైతే రిపోర్ట్ కొట్టండి. రిపోర్ట్ కొట్టిన అట్లాంటి వాళ్ళే అయితే పోవు. మాలాంటి వాళ్ళ జెన్యున్గా ఉన్న నంబర్స్ పోతాయి, కానీ అట్లాంటి వాళ్ళే పోవు. సో ప్రతిసారి ఎవ్వరు వచ్చి చెప్పలేరు ఇది ఫ్రాడ్, ఇది ఫేక్ అని చెప్పేసి. మీరే రీచెక్ చేసుకొని పేమెంట్స్ చేయండి ఎవరికైనా పేమెంట్స్ చేసే ముందు.